వెల్కమ్ బ్యాక్ టు కథలపడి. ఇవాళ మన కథ ఊహా సుందరి. సూరసేన నగరపు యువరాజు ప్రదీపుడు చాలా అందమైనవాడు, బుద్ధివంతుడు. అతనిలో ఒకే ఒక లోపం ఉండేది. అదేమిటంటే అతనికి ముక్కు మీద కోపం ఉండేది. అతి స్వల్ప విషయాలకు కూడా వ్యధ చెందేవాడు. ప్రదీపుడికి యుక్త వయసు వచ్చాక అతని కోసం చుట్టుపక్కల ఉన్న రాజకుమార్తెలందరి పటాలు తెప్పించారు. అయితే అతనికి వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు. నిజానికి అతని మనసులో చాలా కాలంగా ఒక ఊహా సుందరి ఉన్నది. అలాంటి కన్య దొరికేదాకా అతను పెళ్లాడదలచలేదు. ఏ రాజకుమార్తె చిత్తరువు చూసినా ప్రదీపుడు నేను పెళ్లాడదలిచిన కన్య ఇలా ఉండదు అనేవాడు. అతను అస్తమాను ఇదే మాట అనడం విని రాజు విసిగెత్తిపోయి నీకు కావలసిన కన్యను నువ్వే వెతుక్కో అన్నాడు. ప్రదీపుడు కొంతమంది పరివారాన్ని వెంటబెట్టుకుని దూరదేశాలకి ప్రయాణమయ్యాడు. ఎన్ని వందల యోజనాలు తిరిగినా కూడా అతనికి కావలసిన కన్య ఏ రాజభవనంలోనూ కనిపించలేదు. ప్రాణం విసిగి అతను తిరిగి ప్రయాణమై వస్తూ ఉండగా ఒక గ్రామంలో ఒక సంత తగిలింది. సంతలో అనేక వినోదాలు, వింతలు ఉండేవి. వాటిని చూసి ఆనందించడానికి ప్రదీపుడు సంతకు వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణంలో ఒక చిత్తరువు కనిపించింది. దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించి నిలిచిపోయాడు. ఎందుకంటే ఆ చిత్తరువులో ఉన్న స్త్రీ ముహూర్తులా అతని ఊహాసుందరే. అతను దుకాణం వాణ్ణి ఈ బొమ్మ ఎవరిది, లేక ఇది ఊహా చిత్రమా అని అడిగాడు. ఇది కోట నగరపు రాజకుమార్తె చిత్తరువు. దక్షిణ దేశానికి వెళ్లిన ఒక చిత్రకారుడు కోట సంస్థానానికి వెళ్ళి అక్కడ రాజకుమార్తె బొమ్మను వేశాడట. అది తన కుమార్తె అంత అందంగా లేదని ఆ రాజు దీన్ని నిరాకరించాడట. బొమ్మ చక్కగా ఉన్నది, అందుకని నేను ఆ చిత్రకారుడి దగ్గర కొన్నాను అన్నాడు దుకాణదారుడు. ప్రదీపుడు ఆ చిత్తరువును దుకాణదారుడు చెప్పిన ధరకు కొని సాధ్యమైనంత శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చి చిత్తరువును తన తండ్రికి చూపించి ఈమె దక్షిణ దేశంలోని కోట నగర రాజకుమార్తె, ఈమెను నేను పెళ్లాడ నిశ్చయించాను, మిగతా ఏర్పాట్లు మీరు చెయ్యండి అన్నాడు. రాజు తన ప్రధానమంత్రితో సంప్రదించాడు. కోట నగరం చాలా దూరాన ఉన్నది. అక్కడికి దూతను పంపి పెళ్లికి వారిని ఒప్పించి ఆ వార్త వచ్చి చేరాక పెళ్లికి తరలి వెళ్లాలంటే చాలా యాపన అవుతుంది. అందుచేత రాజు పురోహితుడిని పంపించి రాయబారం సానుకూలమైతే ప్రదీపుడు కత్తికి కోట రాజకుమార్తెకు పెళ్లి చేసి ఆమెను తెచ్చేటట్లు ఏర్పాటు జరిగింది. రాజు పురోహితుడు ప్రదీపుడు చిత్తరువును తీసుకుని కోట నగరానికి వెళ్ళాడు. కోటరాజు ఆయన కుమార్తె మంగళ కూడా పెళ్లికి సంతోషంగా సమ్మతించారు. కత్తికి పెళ్లి జరిగింది. కోటరాజు తన కుమార్తెను పెద్ద సారితోనూ పరివారంతోనూ అత్తవారింటికి సాగనంపాడు. మంగళ తన చెలికత్తెలతోనూ భటులతోనూ అక్కడక్కడా మజిలీలు చేసుకుంటూ సూరసేన నగరం చేరవచ్చింది. ఈ లోపల ప్రదీపుడికి తన ఊహాసుందరి కళ్ళ చూడాలన్న తహతహ జాస్తిగా ఉన్నది. అతను సాధారణ దుస్తులు ధరించి తమ నగరానికి కొద్ది దూరంలో మంగళ మజిలీ చేసిన చోటికి వెళ్ళాడు. గూడారాల మధ్య చెలికత్తెలు తిరుగుతూ ఉన్నారు. ప్రదీపుడు ఒక భటుని సమీపించి ఏమాయ్, రాజకుమార్తె ఏ గూడారంలో ఉంటుంది, ఆమెను చూడవచ్చునా అని అడిగాడు. ఆ భటుడు ఆకతాయితనానికి ఎందుకు చూడరాదు, అదిగో ఆ గూడారంలో నుంచి వస్తున్నదే రాజకుమార్తె మంగళాదేవి అని ఒక చెలికత్తెను చూపించాడు. తక్షణమే ప్రదీపుడికి పట్టరాని కోపము, విరక్తి వచ్చేశాయి. తనను మోసగించి ఎవరినో తనకి అంటగట్టేశారని, కానీ ఇప్పుడు తాను చేయగలిగింది ఏమీ లేదు. తన ఊహాసుందరి తనకి దక్కలేదని కుమిలిపోవడం తప్ప. ప్రదీపుడు రాజభవనానికి తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనూ పొగటివేళ తన భార్య తన కంటపడకుండాను, రాత్రివేళ తన సైన్య మందిరం లోపలికి గాని వెలుపల గాని దీపాలు వెలిగించరాదని కఠినమైన ఉత్తర్వులు చేశాడు. యువరాజు ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అతను తన భార్యను వరించి చేసుకున్నాడు గనక ఎవరూ ఆందోళన చెందలేదు. కానీ మంగళ మటుక్కి చాలా ఆందోళన పడింది. తాను చిత్తరువులో చూసిన వాణ్ణి కాకుండా మరొక మనిషిని తనకు పెళ్లి చేశారేమోనని, అందుకే తన భర్త తన కంట పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడేమోనని ఆమెకు శంక కూడా కలిగింది. అయితే ఆమె తన భర్త కంటపడకుండా చాటున ఉండి అతన్ని చూడగలిగింది. అంతటితో ఆమె భయం తీరిపోయిందే కానీ ఆశ్చర్యం మాత్రం అలాగే ఉంది. ప్రదీపుడు రాత్రిపూట కటిక చీకట్లో తన సైన్యమందిరంలో ప్రవేశించేవాడు. మంగళ మాట్లాడిస్తే ముక్తసరిగా సమాధానం ఇచ్చేవాడు. తెల్లవారుగట్ల కటిక చీకట్లోనే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి పొద్దుపోయేదాకా మంగళ ఉన్న ఛాయలకి వచ్చేవాడు కాదు. రోజు ఇలాగే జరుగుతూ ఉంటే మంగళ భరించలేకపోయింది. తన భర్త ప్రవర్తనకి కారణం ఏమిటో తెలుసుకునేదాకా ఆమెకి మనసు ముళ్ళు మీద ఉన్నట్లు అనిపించింది. అందుచేత ఆమె తన వెంట ఉన్న ముసలిదాసిని సలహా అడిగింది. తల్లి, నీ అందం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక్కడ వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అది నిజమో కాదో మరి. నిజమైతే నీ మొహం చూడకుండా ఉండడానికి ఇన్ని పాటలు పడతాడా? అతను పగలల్లా గోశాల వద్ద ఉంటున్నట్లు తెలిసింది. పొరపాటు నువ్వు కనిపిస్తావని భయం కాకపోతే యువరాజు అయిన వాడికి రోజు పశువుల మందల మధ్య ఏం పని? నిన్ను చూస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవడం అవసరం. అందుకే ఒక పని చేద్దాం. నువ్వు సామాన్య దుస్తులు ధరించి అలంకరణ లేకుండా నా వెంటరా. పశువుల మందలుండే చోటికి పోదాం.
నిన్ను చూడగానే నీ భర్త ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించు, దానితో అతని రహస్యం తెలిసిపోవచ్చు అన్నది ముసలిదాసి. మర్నాడు తెల్లవారుజామున ప్రదీపుడు శయనమందిరంలో నుంచి వెళ్ళిపోయాక రాజభవనం ఇంకా మాటుమణిగి ఉండగానే మంగళ ఒక పాత చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకోకుండా తలైనా దువ్వుకోకుండా తన దాసి వెంట రాజుగారి గోశాల ఉన్న చోటికి బయలుదేరి వెళ్ళింది. అప్పటికే ప్రదీపుడు అక్కడికి చేరాడు. ముసలిది తిన్నగా అతని చోటుకి వెళ్ళి, బాబు, ఈ పిల్లది నా మనవరాలు. వైద్యులు ఉష్ణదారులు తాగించమన్నారు. తమ సెలవైతే అన్నది. ఆమె మాట పూర్తి చేయలేదు. ప్రదీపుడు మంగళకేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. అతని ముఖం వెలవెలబోతున్నది. తన ఊహాసుందరి ముసల్దాని మనవరాలా? అతను తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏం బాబు అని ముసలిది మళ్ళీ అడిగేదాకా రాజకుమారుడు ఈ ప్రపంచంలోనే లేడు. ఉష్ణధారలా? తాగించు అన్నాడు ప్రదీపుడు తడబడుతూ. మంగళ ఒక ఆవును పాలు పితుకుతున్న చోటికి బయలుదేరి కెవ్వున అరిచింది. ఆమె కాలులో ముళ్ళు గుచ్చుకున్నది. ఏమైంది అని ప్రదీపుడు ఆందోళన పడుతూ వచ్చాడు. తన ఊహాసుందరి కాలులో ముళ్ళు విరిగిందని వినగానే అతని కళ్ళు చప్పున చెమ్మగిల్లాయి. నన్ను పట్టుకుని నిలబడు అని మంగళను హెచ్చరించాడు. ప్రదీపుడు ఆమె కాలులో గుచ్చుకున్న ముళ్ళను తానే స్వయంగా తీశాడు. పాలు పితికేవాడి చేత మంగళ 4 ధార నోట్లో పిండించుకుని వస్తాను, సెలవిప్పించండి అన్నది ప్రదీపుడితో. రోజు వస్తావుగా, ఈ వైద్యం 40 రోజులు చేయాలంటారు అన్నాడు ప్రదీపుడు. అతని గొంతులో అంతులేని ప్రేమ తొణికిసలాడింది. మంగళ నవ్వి వస్తాను అంటూ ముసలిదాని వెంట బయలుదేరింది. ఎవ్వరూ చూడకుండా పక్కవాకిలి గుండా రాజభవనంలోకి ప్రవేశించింది. ఆ రాత్రి ప్రదీపుడు పడక గదిలో గాఢాంధకారంలో నిద్రపోతూ ఉండగా మంగళ అతన్ని లేపింది. ఏమిటి, ఏం కావాలి అన్నాడు అతను చిరాగ్గా. అరికాలు బాధ పెడుతున్నది. పొద్దున్న ఏదో గుచ్చుకున్నది, దాని మూలంగా పాదం వాచినట్లున్నది అన్నది మంగళ. చేసేదేం లేక ప్రదీపుడు నౌకరుల్ని కేకపెట్టి దీపం తెమ్మన్నాడు. దీపం వచ్చింది. అతను ఆమె చూపించిన పాదాన్ని చూసి, వాపు ఉన్నట్లే లేదే అన్నాడు. వాపు లేదు, నొప్పి లేదు. మీ మొహం చూద్దామని దొంగ ఎత్తు వేశాను అన్నది మంగళ నవ్వుతూ. అప్పుడు దీపం కాంతిలో ఆమె ముఖాన్ని తల ఎత్తి చూశాడు. తన ఊహాసుందరి. అతనికి ఆనందంతో మూర్ఛ వచ్చినంత పని అయింది. మర్నాటి నుంచి యువరాజు గారు పగలల్లా అంతఃపురం నుంచి కదిలేవాడే కాదు. అతని శయనమందిరం దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేది. దానికి ముందున్న నడవడిలో అడుగడుగున దీపాలు వెలుగుతూనే ఉండేవి. యువరాజులో వచ్చిన ఈ మార్పు కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.